ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ప్రేమించకూడదా? నాకు మనసుండదా? నీకున్నది మనసు కాదే, కుళ్ళు, కుట్ర, కుతంత్రం. మరి నీకున్నది స్వచ్ఛమైన మనసా? అనంత్ గారిని మాయ చేసి నీ బుట్టలో వేసుకొని ఏదో నువ్వు పెద్ద అందగెత్తవని నిన్ను షాజహాన్లా అనంత్ గారు ప్రేమిస్తున్నట్టు అంత బిల్డప్పిస్తున్నావు. ఏయ్, కొడితే మూతి పళ్ళు రాటి. నువ్వాగవే. అది నీకు అక్క కదే, దానికెలా అన్యాయం చేయాలనిపించింది? నిన్ను మేము ఒక చెల్లెలుగా చూసుకుంటున్నందుకు మాకు బాగానే బుద్ధి చెప్పావు. అసలు అంత అబద్ధవాడి గాయత్రి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూసావు? ఎవరబద్ధమాడారే? ఊర్వశి అనంతుని ప్రేమించిన మాట నిజం. అది అనంతుని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం. దాని ఇష్టాన్ని, ఆశని గెలిపించడం కోసం చాలా డ్రామాలాడావు కదా పిన్ని. నాకు నువ్వు ఆ ఇంట్లో బామ్మగారి చేత హారతి అర్పించి మాట తీసుకున్నప్పుడే ఏదో అనుమానం వచ్చింది. నా మనవణ్ణి నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తానని దైవసాక్షిగా మాటిస్తున్నాను. కానీ మన పిన్ని ఎందుకిలా చేస్తుంది, మన ఊర్వశి కదా అని ఆలోచించి ఆగాను. ఆ రోజు మిమ్మల్ని మన అనుకోవడం నా తప్పు అని ఇప్పుడు అర్థమైంది నాకు. ఎప్పుడు నోరు తెరవని నువ్వు కూడా బాగానే మాట్లాడుతున్నావే. కానీ నీకు తెలియని, నువ్వు నీ చెల్లెల్లో చూడలేని పాయింట్ ఒకటుంది. ఇప్పుడు గాయత్రి అనంతులు ప్రేమించుకున్నారు సరే, ఆ విషయం నీకు చెప్పిందా? చెప్పలేదు. పోనీ ఇంట్లో ఒక పెద్దాయన ఉన్నారు, ఆయనకైనా చెప్పిందా? చెప్పలేదు కదా. పోనీ అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటున్నదాన్ని నాకైనా చెప్పిందా? చెప్పలేదు. కానీ నా కూతురు తను ప్రేమించింది అనంతునని నాకు చెప్పింది, నీకు చెప్పింది, అందరికీ చెప్పింది. అంతెందుకు, ఇది అనంత్ దీన్ని కొనిచ్చాడు. 1-2 సార్లు ఇంటికి కూడా వస్తే ఏమనుకుంటాం? అనంత్ కూడా దీన్ని ప్రేమించాడనుకున్నాం. నీ చెల్లెలి ప్రేమ కోసం నువ్వు ఉక్రోషంగా వచ్చి అడుగుతున్నప్పుడు నా కూతురి ప్రేమకి నేను సపోర్ట్గా ఉండనా? దీని పెళ్లి కోసం ప్రయత్నించనా? నీ కూతురు అనంతుని ప్రేమించినట్టుగా అనంత్ నీ కూతురిని ప్రేమించాడా? అంటే మావయ్య, అనంత్ ప్రేమించాడా లేదా? ఆ అనంత్ నా కూతుర్ని ప్రేమించకుండా ఇదే మాయ చేసి దీని బుట్టలో అనంతుని వేసుకుంది. ఇలాంటి జిత్తుల మారిన పనులు మీ ఇద్దరికి అలవాటేమో, మాకు కాదు. నేను ఎప్పటికీ చేయను. హా, నువ్వు శుద్ధ పూసవి, మేం మోసగత్తలం. మరి మీరు చేసిన పని అలాగే ఉంది పిన్ని. నా కూతురికి గొప్పింటి సంబంధం కుదిరిందని కుళ్ళుతో మీ అక్క చెల్లెలిద్దరూ బాగానే నాటకాలు ఆడుతున్నారు. ఆ మాట అనడానికి కొంచెమైనా సిగ్గుందా? నువ్వు చేసిన తప్పుడు పనుల్ని సమర్థించుకుంటున్నావా? ఆ, మీరు మా వైపు ఎప్పుడు మాట్లాడారు? మీకు వాళ్ళంటేనే ఇష్టం, ఎప్పుడు వాళ్ళ వైపే మాట్లాడతారు. తాతయ్య నిజం వైపే మాట్లాడతారు, నిజం వైపే నిలబడతారు పిన్ని. అయితే నా వైపు నిలబడాలి కానీ నీ వైపు ఎందుకు సపోర్ట్ గా మాట్లాడతారు? నీ వైపు నువ్వు, మీ అమ్మ తప్పించి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అనంతబాబు తన మనసులో మాట అంత గట్టిగా చెప్పినా కూడా నీకు అర్థం కాలేదా? ఇదే అలా చెప్పించింది. పిన్ని, ఇంత జరిగినా నీ పెద్దరికం వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇదంతా కాదు. రేపు గాయత్రిని తీసుకుని అనంతబాబు ఇంటికి వెళ్తే నిజానిజాలు అందరికీ తెలుస్తాయి.
వాళ్ళ పెద్దవాళ్లతో అన్నీ మాట్లాడి వీళ్ళ భవిష్యత్తు ఏంటో అక్కడే నిర్ణయిస్తాను. అప్పటి వరకు నీ అబద్ధాలు కట్టిపెట్టి ఇంట్లో అరవకుండా నోరు మూసుకుని ఉండండి. రా గాయత్రి. మీరు అక్కడికి వెళ్ళినా నా కూతుర్ని కాదని ఆ అనంత్తో పెళ్లి ఎలా జరిపిస్తారో నేను చూస్తాను. నేను ప్రేమించింది గాయత్రిని, మీరు ఊరోసికి మాటలా ఇస్తారు. అది కాదురా, ఆ రోజు నువ్వే కదా త్రిపుర చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పావు. అవును బామ్మ, నేను ప్రేమించింది గాయత్రినే. అవును, అనంతు గాయత్రినే ఇష్టపడ్డాడు. అయినా మీరు ఎలా వాళ్ళకి హారతి ఆర్పి మరీ మాటిచ్చారు? నేను గాయత్రికి మాటిచ్చాను తనని పెళ్లి చేసుకుంటానని. మరి నా మాట ఏమవ్వాలి? అమ్మా, నీ మాట కోసం వాడి ప్రేమను ఎలా త్యాగం చేస్తాడు? అది కరెక్ట్ కాదు కదా. ఏంటన్నయ్య, అమ్మ మాటని కాదని వాడు గాయత్రిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? మరి బామ్మ మాటకి నేను కట్టుబడి ఉంటే గాయత్రి జీవితం ఏమైపోవాలి? మరి నిన్ను ప్రేమిస్తూ నీ మీద ఆశ పెట్టుకున్న ఊర్వశికి కూడా అన్యాయం జరిగినట్లే కదరా? అంటే ఇప్పుడు నేను నా మాటని మనసుని చంపుకొని తల వంచుకొని ఉండాలా? ఈ సమస్యలో ఎవరికి న్యాయం చేసినా మరొకరు అన్యాయం అయిపోతారు. అనంతు, నువ్వు గాయత్రినే పెళ్లి చేసుకోరా. బాలా నువ్వుండు. అనంతు, ఇందులో ఓరోసి వాళ్ళ తప్పు కూడా ఏం లేదురా. ఆ రోజు నువ్వు క్లారిటీగా మాట్లాడుంటే అసలు సమస్య వచ్చేది కాదు. అవునరా, ఎవరికి వారు త్రిపుర చెల్లెలు అనగానే మేమందరం ఊర్వశి అని అనుకున్నాంరా. కానీ నీ మనసులో గాయత్రి ఉందని తెలుసుకోలేక పొరపాటు జరిగింది. పొరపాటు ఎవరు చేసినా అనంత్, నువ్వు రైట్ డెసిషన్ తీసుకోరా. అలా ఎలా జరుగుతుంది? అమ్మ మాట ప్రకారమే జరగాలి కదా. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను గాయత్రినే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. ఇది ఫైనల్. అమ్మా, అనంతు గాయత్రినే పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊర్వశి అనంత్ పక్కన బాగోదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.